ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు మన వాక్య ధ్యానాంశం మత్తయి 7వ అధ్యాయము 7, 8, 9, 10 వచనాలు మనం చదువుకుందాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడు పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనిరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. కాబట్టి మన పరలోకపు తండ్రిని మనం అడిగినట్లయితే విశ్వాసంతో మనం అడిగిన దానికంటే కూడా మంచి ఈవులను ఇచ్చేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అందుకే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. కాబట్టి శ్రేష్టమైన ఈవులు, సంపూర్ణమైన వరములను తన్ను అడుగు తన బిడ్డలందరికీ కూడా ఆయన సమృద్ధిగా అనుగ్రహించేటువంటి ప్రేమ కలిగిన దేవుడై ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.